సమస్యలు మిమ్మల్ని వదలట్లేదా? రేపు ఆకృత సంకష్టి చతుర్థి. మీ రాశిని బట్టి ఈ పరిహారాలు పాటించండి. సమస్యలన్నీ తీరిపోవచ్చును. డిసెంబర్లో వచ్చే సంకష్ట చతుర్థిని ఆకృత సంకష్ట చతుర్థి అంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం పుష్యమాసంలో కృష్ణపక్షం యొక్క సంకష్ట చతుర్థి డిసెంబర్ 18న వచ్చింది. మత విశ్వాసాల ప్రకారం ఈరోజు రాశిచక్రం ప్రకారం కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా మీరు గ్రహాల స్థానాన్ని బలోపేతం చేయవచ్చు. అంతేకాకుండా వినాయకుడిని కూడా ప్రసన్నం చేసుకోవచ్చు. వినాయకుడు అనుగ్రహం కలిగితే ఏ విఘ్నాలు లేకుండా మీరు మీ పనుల్లో విజయాన్ని అందుకోవచ్చు. మరి ఏ ఏ రాశుల వారు ఏం చేస్తే మంచిదో ఇప్పుడే తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశి వారు గంగాజలంతో వినాయకుడిని అభిషేకం చేసి ఎర్రచందనం పూయాలి. ఇలా చేస్తే ఈ రాశి వారికి మార్పు వస్తుంది. వృషభ రాశి. గణపతి అనుగ్రహం పొందడానికి వృషభ రాశి వారు ఓం గణపతియే నమః అనే మంత్రాన్ని జపించాలి. వినాయకుడు అనుగ్రహం కూడా కలుగుతుంది. మిథున రాశి. ఆకృత చతుర్థి రోజున మిథున రాశి వారు శనగపిండి లడ్డును వినాయకుడికి సమర్పించాలి. కర్కాటక రాశి. శ్రీ గణేశుని అనంతమైన అనుగ్రహం పొందడానికి కర్కాటక రాశి వారు ఆకృత చతుర్థి రోజున దేవుడికి గరికను సమర్పిస్తే మంచిది. సింహరాశి. సింహరాశి వారు వినాయకుడికి లడ్డూలు సమర్పించి పంచామృతంతో అభిషేకం చేయడం మంచిది. కన్యారాశి. కన్యారాశి వారు స్వామికి పసుపు చందనం రాస్తే వినాయకుడి అనంత అనుగ్రహం లభిస్తుంది. తులారాశి. తులారాశి వారు గణపతికి పచ్చిపాలు గంగాజలంతో అభిషేకం చేయాలి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు వినాయకుడికి పెరుగు తేనెతో అభిషేకం చేసి ఓం గణేశాయ నమః అని జపించాలి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారు చతుర్థి రోజున వినాయకుడికి పసుపు రంగు పూలు బట్టలు సమర్పించాలి. మకర రాశి. మకర రాశి వారు గణేష్ చాలీసా పఠిస్తే వినాయకుని అనుగ్రహం పొందవచ్చును. కుంభరాశి. కుంభరాశి వారు వినాయకుడికి గరికను సమర్పించాలి. మీనరాశి. మీనరాశి వారు గణపతి అనుగ్రహం పొందడానికి స్వామికి పాయసం సమర్పించాలి. అంతేకాకుండా సంకటహర చతుర్థి రోజు పసుపు రంగు పువ్వులు బూందీ లడ్డులు మోదకాలు నైవేద్యంగా సమర్పించాలి. అరటిపండ్లు సమర్పించవచ్చు. గణేష మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ రోజున సంకష్ట చతుర్థి కథను చదవండి లేదా వినండి. పూజ అనంతరం గణేశునికి హారతిని ఇచ్చి అనంతరం ప్రసాదాన్ని అందరికీ పంచాలి. సంకష్ట చతుర్థి రోజు పూజ తర్వాత బ్రాహ్మణులకు ఆహారం అందించడంతో పాటు పేదలకు దానం చేయడం ముఖ్యంగా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఈ రోజున చేసే ఉపవాసం అనారోగ్య ఆర్థిక సంక్షోభంతో బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉపయోగపడుతుంది. ఈ వ్రత ప్రభావంతో భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః.